భారీగా పెరిగిన బంగారం ధర పండగ సీజన్ అవ్వటంతో కస్టమర్లు కూడా బంగారం కొనడానికి ముందుకు వస్తున్నారనే చెప్పొచ్చు. కానీ బంగారం రేటు లక్షణాలు దాటడంతో కొనాల వద్దన్న ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. మరి బంగారం రేటు ఎంత పెరిగింది ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ నెలలోనే బంగారం రేటు హైకి వెళ్ళటం మనం చూసాం. మరి ఈ రోజు రేట్ ఎంత ఉంది, నిన్నెంత ఉంది, అసలు ఎంత పెరిగింది? ఈ రోజు ప్రెజెంట్ అయితే 1,32,000 చేంజ్ 24 క్యారెట్ ఉంది. అండ్ 22 క్యారెట్స్ వచ్చేసి 1,19,000 చేంజ్ ఉంది. నిన్న కాన్స్టెంట్ అంతేం పెరగలేదు మ్యామ్, కాన్స్టెంట్గా ఉంది, అంతేం డిఫరెన్స్ లేదు. సిల్వరే భారీగా పెరుగుతూ వస్తుంది. గత ఒక 2-3 మంత్స్ బ్యాక్ తీసుకుంటే సిల్వర్ ఎక్కడో ఉండే ఏదో రేట్లో, అండ్ ఇప్పుడు చూసుకుంటే 1,85,000 ఉంది. అరౌండ్ 1,10,000, 1,15,000 అలా కాన్స్టెంట్గా ఉండేది. భారీగా ఒకటేసారి ఒక 1.5 మంత్లో టోటల్లీ డ్రామాటిక్ చేంజ్ లాగా ఒకటేసారి చాలా పెరిగింది. అరౌండ్ 80% to 85% దాకా పెరిగిపోయింది. అంటే బంగారంతో పాటు ఈక్వల్గా గోల్డ్ కూడా పెరుగుతూ వచ్చింది. కానీ బంగారమైనా కొనొచ్చేమో కానీ సిల్వర్ అసలు కొనలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు కస్టమర్స్. అవును మ్యామ్, నిజంగానే. అండ్ అంటే ఇది వరకు ప్రీవియస్ మనం ధన్తెరస్ కానీ దివాళీ వస్తే మనం అన్ని షాపులు చాలా కలకల కిటకిటగా ఉండేది. బట్ ఇప్పుడు అయితే ఈ ప్రజెంట్ ఇయర్లో అలాగైతే ఆ వాతావరణం అయితే మనకేం అనిపించలేదు. పండగ సీజన్ వచ్చిందంటేనే ఖచ్చితంగా చాలామంది వెండి సామాన్లు కొంటూ ఉంటారు, పూజ సామాగ్రి అవి ఇవి. మరి ఇప్పుడు ధనత్రయోదశి దివాళీ కూడా వచ్చింది కాబట్టి మరి కస్టమర్స్ ఎలా వస్తున్నారు ఏంటి? అంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి వెండికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, గోల్డ్కి ఇస్తున్నారా? వెండికి అయితే అంత కనిపించట్లేదండి. గోల్డ్ కూడా క్రమక్రమంగా చాలా తగ్గింది. అంటే ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే కనుక, అంటే ఆ దీవాళికి అందరూ వచ్చి బంగారం కొనడము ధన్తెరస్కి, బట్ ఆ హడావిడి అంత ఎక్కువ కనిపించలేదు. బిజినెస్ పరంగా అయితే కొంచెం ఫ్లో అయితే తగ్గింది కొద్దిగా. అంటే ఇప్పుడే ఇలా ఉంది అంటే మరి రాబోయే సీజన్ అంటే ఎండాకాలంలో మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాబోయే సీజన్లో మరి అప్పుడు రేట్లు ఎలా ఉండబోతాయి అంటారు? ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడే కొని పెట్టుకుంటున్నారు అనేవి కూడా వినిపిస్తూ ఉన్నాయి. అది నిజమే అంటారా? నిజమే మేము. అంటే గోల్డ్ రేట్స్ అనేది ఎవరు మనం ప్రిడిక్ట్ అయితే చేయలేము. అంటే తగ్గుతూ వస్తుంది అంటే అది మన చేతిలో లేదు, అది ఎవరు కూడా మనం అంచనా ఊహించలేము. అది అంటే కాన్స్టెంట్గా అయితే ఇదే లెవెల్లో పోతుంది. తగ్గడం అంటే అంత భారీగా ఏం తగ్గదు అనే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే 1,50,000 దాటుతుంది అని కూడా ఎవరం అనుకోలేదు, కానీ ఆ రేంజ్కి వచ్చేసింది. మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి చాలామంది కస్టమర్స్ కూడా కొనాలంటేనే భయపడుతున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వారికి గిఫ్ట్గా ఇచ్చుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు గ్రామ్ కొనాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారని చెప్పచ్చు. అంటే బిగ్ లాస్ అంటే మిడిల్ క్లాసే మ్యామ్. అప్పర్ క్లాస్కి ఏం టెన్షన్ లేదు, టోటల్ లోవర్ క్లాస్ ఏం లేదు. మిడిల్లో స్ట్రగుల్ చేసే వాళ్ళకి కొద్దిగా కష్టం. కస్టమర్స్కి ఏం చెప్తారు? అంటే ఇంకా రేట్ పెరిగే ఛాన్స్ ఉందా, ఇప్పుడే కొనుక్కోమంటారా, లేకపోతే తగ్గే ఛాన్స్ ఉంది తర్వాత కొనుక్కోండి అంటే ఏం చెప్తారు? మేము తగ్గే ఛాన్సెస్ అంటే ఏ అవకాశాలు అయితే కనిపించట్లేదు. మోస్ట్లీ ఎంత తగ్గినా ఎంత తగ్గుతుంది, వేలల్లో అయితే డిఫరెన్స్ ఏం కనిపించదు. 100స్లో 1000లో తగ్గచ్చేమో, అది కూడా ఎవరం మనం కరెక్ట్ చెప్పలేము. పండగ వైబ్స్ మాత్రం ఉన్నాయి, కాకపోతే కొంచెం ఆ ఫ్లో అనేది తగ్గింది మేము, అంతే. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొద్దిగా డౌనే ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే డౌనే ఉంది. సో చూస్తున్నాం కదా, గోల్డ్ రేట్స్ మాత్రం ఇంకా హైకి పెరిగే అయితే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. పండగల సీజన్కి అంటే మనం ధనత్రయోదశి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే పండగలకి చాలామంది బంగారం కొంటే మంచిదే అని చెప్పి చాలామంది కూడా బంగారం కొంటూ ఉంటారు. కానీ 1,00,000 దాటడంతో కొనాల వద్ద అనే అయోమయంలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. కానీ వచ్చే రోజుల్లో ఇంకా బంగారం రేట్లు ఆకాశాన్ని అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు నిపుణులు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వినోద్తో రిపోర్టర్ దేవిక, జుబ్రైల్స్. For more videos like this, subscribe Big TV channel.